అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు శ్రీనివాస్ గారి కలెక్షన్ చూద్దాము. శ్రీనివాస్ గారి మీ కలెక్షన్ బాగుంది, కొన్ని రేర్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో శ్రీనివాస్ గారి కలెక్షన్లో ఉండే కాయిన్స్ ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. అదేవిధంగా మీ కలెక్షన్లో కూడా ఇటువంటి కాయిన్స్ ఉంటే ఈ వీడియో చూసారంటే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉండే కలెక్షన్ వాటి వాల్యూస్ కూడా మీకు అర్థమవుతాయి. అదేవిధంగా ఇవి అన్ని వాల్యూస్ తెలుసుకున్న తరువాత మీరు అమ్మాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కాయిన్స్ అమ్మాలి అనుకుంటారో ఫస్ట్ వాటి వాల్యూస్ తెలుసుకున్న దానికి ట్రై చేయండి. ఇక్కడ శ్రీనివాస్ గారి కలెక్షన్లో ఉండే కాయిన్స్ వచ్చేసి 5 రూపీస్ ఇందిరాగాంధీ గారి కాయిన్ ఉంది, పెద్ద కాయిన్. ఇది ఇంతకు ముందైతే మనకి 30 నుంచి 60 రూపీస్ మధ్యలోనే యుఎన్సీ కండిషన్ కాయిన్ కూడా దొరికేది. బట్ ప్రజెంట్ మాత్రం కొంతమంది 50 నుంచి 100 రూపీస్ కూడా అమ్ముతున్నారు, కొంతమంది 60 ఆ రేంజ్లో కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. తర్వాత జార్జ్ 6th కింగ్ ఎంపరర్ కాయిన్ అనమాట, 1/2 అణ అంటే హాఫ్ అణా కాయిన్. ఇది 1964 కాయిన్. దీని వాల్యూ వచ్చేసి 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. అంటే కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కూడా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత 1 రూపీ గాంధీ కాయిన్. ఇది వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 150 రూపీస్ నుంచి 200 వరకు ఉంది, మంచి కండిషన్ అయితే. తర్వాత 50 పైసా గాంధీ కాయిన్. ఇది కూడా 40 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంది. తర్వాత 1/4 అణ 1876 విక్టోరియా క్వీన్ కాయిన్ అనమాట. ఇది బాగా కొంచెం గమనించండి. ఇది వచ్చేసి రేర్ కేటగిరీలోకి వచ్చే కాయిన్ అనమాట. ఇక్కడ బాంబే అండ్ కోల్కతా 2 మింట్స్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ 2 మింట్స్ నుంచి రిలీజ్ చేసిన కాయిన్స్ని ఎలా మనం గుర్తించాలంటే ఇక్కడ మీకు పిక్చర్లో నేను క్లియర్గా మార్క్ చేసి చూపించున్నాను చూడండి. ఒక లీఫ్ కింద ఒక ఆకు గుర్తు ఉంది కదా, అది ఒకటిగాన ఉంటే అది వచ్చేసి కోల్కతా మింట్ అనమాట. అదే కన 2 లీవ్స్ అంటే రైట్ సైడ్లో చూపించున్నాను కదా మార్క్ చేసి, ఆ విధంగా 2 లీవ్స్ కన ఉంటే అది బాంబే మింట్. ఈ విధంగా మనం గుర్తించవచ్చు. ఈ కాయిన్ బాంబే మింట్ గాన అయితే ఆ కాయిన్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ నుంచి 2000 వరకు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంది. అదే కోల్కతా మింట్ కాయిన్ అయితే మాత్రం 400 నుంచి 1000 రూపీస్ వరకు ఉంది. ఇదే కాయిన్ యుఎన్సీ కండిషన్ అంటే కొత్త కాయిన్, ఎటువంటి స్క్రాచెస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండే కొత్త కాయిన్ గానైతే దగ్గర 5000 వరకు దాని మార్కెట్ వాల్యూ ఉంది. బట్ ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ మాత్రం కొంచెం తక్కువ వాల్యూనే ఉంటుంది. తర్వాత నెహ్రూ గారి 50 పైసా కాయిన్స్ అనమాట. హిందీ లెజెండ్ కాయిన్. హిందీ లెజెండ్ అంటే ఇక్కడ మీకు ఆ పైన లెటర్స్ కనపడుతున్నాయి కదా, అవి హిందీలో ఉంటాయి, సేమ్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి అనమాట. బట్ ఈ కాయిన్స్ హిందీ లెజెండ్ కాయిన్స్ 40 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ఉంటాయి. అదే ఇంగ్లీష్ లెజెండ్ అనుకోండి 50 రూపీస్ నుంచి 200 వరకు కూడా బట్ వాల్యూ ఉంది. 200 అంటే యుఎన్సీ కండిషన్ అనమాట, యూజ్డ్ కాయిన్ కాదు, యూజ్ చేయని కాయిన్. తర్వాత 1/4 రూపీ కాయిన్ 1947 కాయిన్, బాంబే మింట్ కాయిన్ అనమాట. ఇది వచ్చేసి 30 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఉంటుంది. 50 పైసా 1985 కాయిన్. ఇక్కడ మీకు 1 కింద మింట్ మార్క్ స్టార్ మార్క్ ఉందన్నమాట. అంటే మామూలుగా ఇయర్ కింద స్టార్ మార్క్ ఉంటే అది హైదరాబాద్ మింట్ అనుకుంటాము, కానీ ఇక్కడ వచ్చేసి 1 కింద స్టార్ మార్క్ ఉంది. అంటే ఇది తేగు మింట్, కొరియా మింట్ అనమాట, కొరియన్లో తయారైన కాయిన్ ఇది. దీని వాల్యూ వచ్చేసి 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇందిరాగాంధీ గారి కాయిన్ ఉంది, 50 పైసా కాయిన్. ఇది వచ్చేసి మ్యాక్సిమం 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు వీటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ 5 పైసా, 10 పైసా, 25 పైసా ఉన్నాయి. 5 పైసా 10 పైసా వచ్చేసి మ్యాక్సిమం 10 to 20 రూపీస్ వరకు ఉంటాయి. 25 పైసా అయితే మాత్రం 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఉన్నాయి. సమ్టైమ్స్ ఈ వాల్యూస్ అనేవి ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ పెరగచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు నేను ఒక రీజనబుల్ వాల్యూ మీకు చెప్తున్నాను. మీ దగ్గర ఉండే కాయిన్స్ ఎవరైనా తోటి కాయిన్ కలెక్టర్స్ కొనుక్కోవాలనుకున్నప్పుడు నేను చెప్పిన వాల్యూస్ కొనుక్కుంటారు. అదే మీ దగ్గర ఎవరైనా డీలర్స్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన వాల్యూ కన్నా కూడా చాలా తక్కువగానే వాళ్ళు కొనుక్కుంటారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం, మ్యాక్సిమం మెంబర్స్ మెయిల్ చేసే వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఉండే కలెక్షన్ని అమ్మాలి అనుకుంటున్నాము, మీరు హెల్ప్ చేయండి అని అంటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ కలెక్షన్లో అయినా కొన్ని రేర్ కాయిన్స్ ఉన్నాయి. చాలామంది పంపించేవి ఏంటంటే వెరీ 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 నార్మల్ కాయిన్స్ అనమాట. అలాంటి కాయిన్స్ ప్రతి కాయిన్ కలెక్టర్ దగ్గర సాధారణంగానే ఉంటాయి. అలాంటప్పుడు అవి వాటిని ఎవ్వరూ కొనరు. అది చెప్తే చాలామంది అర్థం చేసుకోవట్లేదు, నేనేదో తప్పు చెప్తున్నాను అనుకుంటున్నారు.
ఓకే. మీ ఒపీనియన్ ఏంటి అలాంటి కామన్ కాయిన్స్ పైన అనేది ఖచ్చితంగా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అదేవిధంగా అమ్మాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉండే కాయిన్స్ వాల్యూస్ ఫస్ట్ తెలుసుకోండి. అవన్నీ టోటల్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి. ఆ అమౌంట్ పెట్టుకొని మీరు ఏం చేయగలరో ఒక్కసారి ఆలోచించుకొని ఆ తర్వాతే మీ దగ్గర ఉండే వాటిని అమ్ముకునేదానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే ఎక్కువ మందికి షేర్ చేసేందుకు ట్రై చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.